నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు. నమస్కారం అమ్మా చాందిని. బాగున్నారా గురువు? బాగున్నానమ్మా. గురుగారు, అసలు సాయిబాబా దేవుడే కాదు, హిందువే కాదు అంటారు. ఏంటంటారు? హిందువు కాదు అనేటటువంటి వాళ్ళు హ్మ్. ఫస్ట్ సాయిబాబా ముస్లిం ఇంట్లో పుట్టినట్టు చూపించాలి. హ్మ్. ఎవరన్నా తెలుసా సాయిబాబా తల్లిదండ్రులు ఎవరికైనా? మరి హిందూ ఇంట్లో పుట్టినట్టు చూపిస్తారా? హిందూ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఇది. హ్మ్. హిందూ రాజ్యం కాబట్టి హిందూ అని ఎవరికి అభ్యంతరం లేదు. హ్మ్. సాయిబాబా యొక్క ఆవిర్భావం ఎందుకు పుట్టారంటే హ్మ్. ముస్లిమ్స్‌ని, హిందూస్‌ని ఆ భగవంతుడు తత్వం రెండిటిని బ్లెండ్ చేసి చెప్పడం కోసం సాయిబాబా అవతారం అది. ఓకే. పరమహంస యోగానందుల వారున్నారు. హ్మ్. ఆయన మహావతార్ బాబాజీ శిష్యుడైనటువంటి లహరి మహాశయుడి శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారు. హ్మ్. ఈయన యోగదాత్ సత్సంగ్ అని స్టార్ట్ చేశారు ఆశ్రమం. కాలిఫోర్నియాలో వివేకానందుడు చికాగోలో ఎలాగైతే అడ్రస్ చేసి ఫేమస్ అయ్యారో, హిందూ మత సభల్లో చెప్పారో, అలాగా కాలిఫోర్నియాలో పరమహంస యోగానందుల వారు వెళ్ళి ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటారు ఆయన్ని. జీసస్ క్రైస్ట్ని, తర్వాత హిందూ రాముణ్ణి, హ్మ్. అంటే హిందూ కృష్ణుడిని బ్లెండ్ చేసి చెప్పారు. అరే బాబు అవతారాలమ్మా, ఏదో మనకు నోటికొచ్చింది కదా అని సాయిబాబా ముస్లిము, పరమహంస యోగానందుల వారు క్రిస్టియన్నా, లేకపోతే హిందువా, వీళ్ళకెందుకు అసలు? హ్మ్. షిరిడి సాయినాథుడు అవధూత, దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అవతారం, 5వ అవతారం. ఓకే. అవతారాలకు ముస్లిం అని ఉండదు, హ్మ్. హిందూ అని ఉండదు, క్రిస్టియన్ అని ఉండదు. ఓకే. కృష్ణుడు హిందూ అని ఎవడు చెప్పాడు? లేకపోతే జీసస్ క్రిస్టియన్ అని ఎవడు చెప్పాడు? అది మా దేవుడికి డెఫినేషన్ చెప్పాలి ఫస్ట్ వీళ్ళు. ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, తర్వాత ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, ఆమ్నిసెంట్, ఆమ్నిపొటెంట్, ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, తనకు తానే సాటి, ఇతరులు ఎవరితో కూడా సమానంగా ఉండడు, ఇంకా అతనితో సమానంగా ఎవరు ఉండరు. ఆ తత్వం చూడాల్సింది చూడాలి. కానీ ముస్లిమా, ఆయన దేవుడు కాదా, వీళ్ళకెందుకు? ఈ మనుషుల్లో కొట్టుకుంటున్నట్టు హిందూ మతాలు కుల మతాల లాగా దేవుళ్ళ దగ్గర ఉండదు. ఆంజనేయ స్వామి వారి అవతారం ఆయన షిరిడి సాయినాథుడు. ప్రహ్లాదుడి యొక్క అవతారము రాఘవేంద్ర స్వామి. ఇలా రకరకాల అవతారాలు ఉంటాయి. బాగా ఇదో ఫ్యాషన్ అయిపోయింది, సాయిబాబా ముస్లిమ్మా అని జనం. ద్వారకా మాయి అని పెట్టాడు కదా, అక్కడ షిరిడీలో తిరిగిన ప్లేస్ ఆయన అవధూత. ద్వారకామాయి ఎవరికి ఉంటుంది? ద్వారకా శ్రీకృష్ణుడు. తర్వాత మసీద్ ఉంది, తప్పేంటి మసీద్ ఉంటే? మసీదులో లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అని కలిమా చదువుతున్నాడు, తప్పేంటి? అల్లా సబ్కా మాలికే ఖాయ్ అంటున్నాడు, అందరూ ఒకటే అని. ముస్లిం లాగా డ్రెస్ చేసుకున్నాడు, ఫకీరు. ఇలా తెలుసా? ఇలా ఉన్న అందులో ఒక్కడన్నా అడిగేవాడు, ఒక్కడన్నా చూశాడు వెళ్ళి? షిరిడి సాయినాథుడు మహల్సాపతి బ్రాహ్మడు పూజించాడు, లక్ష్మీబాయికి నవవిధ భక్తుల నాణాలను ఇచ్చాడు, తాత్యాన్ని చనిపోతున్న వాడిని రక్షించాడు, అతను టీబీని తీసుకున్నాడు. ఆయన సద్గురు, రాజాది రాజు. ఈ బుద్ధి లేని గుళ్ళు కట్టేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని పబ్లిసిటీ చేసుకొని ఆయన దగ్గర శివుడి లింగం, ఆయన పాదాల దగ్గర, గురుపాదుకల దగ్గర శివలింగం అవి పెట్టేసరికి జనాలకు మండుతోంది హిందువులకి. దానివల్ల ఇలాంటి చెత్త ప్రశ్నలన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఎవరు కడతారు? షిరిడీలో ఉందా? షిరిడీలో అలా కట్టరు. బయట ఊర్లలో కట్టుకునే టెంపుల్స్, బిజినెస్ కోసం కట్టుకునే టెంపుల్స్ వాళ్ళు పెడతారు ఇలాగా. ఆయన సద్గురువుకి పాదుకలతో మాత్రమే పూజించాలి. పాదుకల్ని గురువుకి ఎప్పుడు కూడా పాదాలనే చూస్తాం. ఆ పక్కన శివలింగం పెట్టాడంటే ఆడు బుద్ధి లేనివాడు పెడుతున్నాడు. దమ్ముంటే పీకిపడేమని వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్లైంట్ ఇచ్చుకోమను, వాళ్ళ కోర్టులు ఉన్నాయి, వెళ్ళి ఫైట్ చేసుకోమను, పీకిపడేమను. అంతేగాని షిరిడి సాయినాథుడు భగవతత్వాన్ని ప్రశ్నించే స్థాయి, ఆ ధైర్యము వాళ్ళకి లేదు. దత్తవతారం తాజుద్దీన్ బాబా, నాంపల్లి బాబా అంటాం కూడా. అలాగే శ్రీపాద వల్లభుడు,
నరసింహ సరస్వతి స్వాముల వారు 2వ అవతారం, మొదటిది శ్రీపాద వల్లభుడు, 3వ అవతారం మాణిక్ మహారాజ్, 4వ అవతారం ఆయన ఎవరైనా అక్కలకోట్ మహారాజ్ 3, 4, మాణిక్ మహారాజ్ 4, 5 దత్తాత్రేయుడు అవతారం. షిరిడి సాయినాథుడు ఏమైనా మ్యాజిక్లు చేశాడు? ఆ గాలుల్లో నుంచి ఇలా శివలింగాలు తీసి బూడిదలు తీసి లేకపోతే ఆళ్ళని ఎత్తుకుపోయి ఏమన్నా తాట తీస్తాడు? సాయిబాబా అంటే భగవంతుడు, సద్గురువు. ఎస్ గాడ్ అన్డౌటెడ్లీ. భగవతత్వం ఎలా ఒక ఆధారమైన వేద పండితుడిగా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను, శాసిస్తున్నాను. సాయి చరిత్ర పూర్తిగా చదవాలి. కాబట్టి సాయినాథుడు ముస్లిము కాదు, హిందువు కాదు, క్రిస్టియన్ కాదు. అలాగే అవసరమైతే ఆ 3 కూడా ఆయనే. అసలు సాయిబాబా గారు ఎప్పుడు, అసలు అతని జన్మ కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు అవును. జన్మించారు గురువు గారు? మనకి స్వాతంత్రం రాకముందు జన్మ లేదు ఆయనకి. మహావతార్ బాబాజీకి జన్మ ఉందా? లేదు. 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు ఆయన. ఓకే. ఇప్పుడు కూడా షిరిడి సాయినాథుడు ఉన్నాడు. జన్మ ఉందా? ఆ సమాధిలో ఉన్నాడు ఆయన. పిలిస్తే బాబా అని పిలిస్తే వస్తాడు. ఓకే. ఆదిశంకర్లకు జన్మ ఉందా? కృష్ణుడికి జన్మ ఉందా? ఇలా చూసారా? శాస్త్రాలు పురాణాలు దాంట్లో ఉన్నాయి, చాలా డీకోడింగ్ చేయాలి. అంత శాస్త్రాల జోలికి వెళ్ళి అంత సీన్ మామూలు పామరుడికి మామూలు జనానికి ఆ దిమాగ్ సరిపోదు, ఆ తెలివితేటలు సరిపోవు. బుద్ధి లేని వేదావాలు. రాముడు మటన్ తిన్నాడంటాడు ఒకడు, కృష్ణుడు మటన్ తిన్నాడంటాడు ఒకడు. రాముడు మందుబాటులో అదే కృష్ణుడు చచ్చిపోతే 7 రోజులు శవాన్ని కొల్లబెట్టేశారు, అర్జునుడు వచ్చేదాకా అంటారు. స్టూపిడ్ ఫెలోస్. ఇంకొక రాజకీయాలు ఉన్నాడు తెల్లాకల్ మనోహర్ అని, ఆయన నా ఫ్రెండ్ గాడాడు. ఆయన తాడ తెస్తే ఇప్పుడు ఈ మధ్యన మాట్లాడట్లా. శివుడున్నాడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు అంటాడు. పోనాడు పిచ్చోడు గాడు, గడ్డం బాగా నాకులాగా పెంచుకున్నాడని వదిలేసాం. పండితులు మాట్లాడితే తోలు తీసేస్తాను. రాముడు కానీ కృష్ణుడు జోలికి వచ్చినా, సాయిబాబా జోలికి వచ్చినా ఏం తెలుసు? సాయిబాబా ఏం చేశాడు మీకు హాని? మరి సాయిబాబా దసరా రోజు ఎందుకు చనిపోయారు? చనిపోలేదైనా. వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు, కృష్ణుడు చచ్చిపోయాడా, సాయిబాబా చచ్చిపోవడానికి రాముడు చచ్చిపోయాడా? బుద్ధి లేని గాడిదలు చెప్తారు ఇలాగా. అదృశ్యం అవుతారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారు. పుస్తకాల్లో చదివేస్తే సరిపోద్దా? సాయి చరిత్ర ఎవడు రాశాడు? నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్స్, నేను చూపిస్తా. షిరిడి సాయినాథుడు అదృశ్యం అవుతాడు. ఫిజికల్ గా చచ్చిపోయి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ లేచాడుగా. చచ్చిపోలేదమ్మా, చచ్చిపోయినట్టుగా ఇటుక పగిలినట్టుగా సినిమాల్లో చూపించినవి చెప్తున్నాను. చచ్చిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత లేచారని, జీసస్ లేచాడని, బాబా లేచాడని ఇలా చెప్తున్నారు కదా. అది లీలలమ్మా, దేవుడి లీలలు అంటారు వాటిని. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, బాబా గారు, దత్తాత్రేయులు, నరసింహ సరస్వతి స్వామి వారు అదృశ్యం అయిపోయారు నదుల్లో. భీమా మరజా నదిలో అదృశ్యం అయిపోయి ఆయన శ్రీశైలం వెళ్ళిపోయారు. రామచంద్రుడు సరయు నదిలోకి అదృశ్యం అయిపోయాడు. అంటే సూసైడ్ చేసుకున్నాడు అంటాడు ఒకడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆదిశేషుడు నీళ్ళల్లో కలిసిపోతారు. అంటే నీటి నుంచే మన జననం జరిగింది కాబట్టి నీటిలో అదృశ్యం అయిపోతారు. మహాత్ముల గురించి అలా మాట్లాడకూడదు అనమాట. వాళ్ళ అవధూతలే కాదు, అవసరమైతే వాళ్ళు సద్గురువులు, జగద్గురువులు, మహారాజాది రాజులు. వాళ్ళు రాజాది రాజా, మహారాజా, యోగి రాజా, శ్రీ 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 షిరిడి శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయన పట్టుకుని ముస్లిం హిందూ మామూలు మానవుడు అనుకుంటున్నారేంటి? వెళ్ళమను కోల్డ్ సిటీలో మా ఓవైసీ దగ్గరికి వెళ్ళి అడగమను ఈ ప్రశ్నని. వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా? షిరిడి సాయిబాబా అని ఏమన్నా అంటున్నారా? అసలు ఆయన పేరు ఎత్తుతున్నాడా? ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగేది హిందువులే అడుగుతున్నారు. ముస్లిమ్స్ ఎవరన్నా అడుగుతున్నారా? షిరిడి సాయినాథుడు జోలికి వస్తున్నారా? పాపం షిరిడి సాయినాథుడు ముస్లిమ్మా కాదా అని ఓవైసీ అడిగాడా? ఓల్డ్ సిటీలో వాళ్ళు ఎవరన్నా అడిగారా? వై డు యు డౌట్ వై సచ్ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అరైజెస్ అబౌట్ అవర్ బాబా? నేనేం బాబా భక్తుడిని కాదు, బట్ ఇంపార్షియల్ గా చెప్తున్నాను. నేను దత్తగురు శిష్యుడిని, నేను జగద్గురు అయినటువంటి మా నరసింహ సరస్వతి స్వాముల వారి శిష్యుడిని, నేను గాణగాపూర్ దత్త శిష్యుడిని, శ్రీకృష్ణ శిష్యుడిని. నేను చెప్పాలి కాబట్టి, పామర జనానికి చెప్పాలి కాబట్టి అర్థం అవుతుంది. ఈ మధ్యన చూస్తున్నాం కదా, మరి బాబాని ఏదో చేసేసినట్టు. అంటే బాబా భక్తులు లేరా? బాబా భక్తుల హావభావాలు, మనోభావాలు దెబ్బతినవా? వీళ్ళు ఏమైనా తెలుసా? ప్రూఫ్లు ఉన్నాయి వీళ్ళకి. బాబా గారు స్వాతంత్ర సమరయోధం కంటే కూడా ముందు పుట్టారు. ఇండిపెండెన్స్ కి ముందే పుట్టాడంటే ప్రత్యక్షమయ్యారు. రా సాయి అని మహల్సాపతి ఆహ్వానిస్తాడు. షిరిడి వచ్చినప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు.
వచ్చిన తర్వాత సాయి అని అంటే రా అని అర్థం. అక్కడి నుంచి సాయి పేరు అయిపోయింది. ఆయనకి పేరే లేదు అసలు. సాయి ఏంటి సాయి? ఆయన ఏ పేరైనా పెట్టుకుంటాడు ఆయన. అందువలన సాయిబాబా పేరు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అవతారం, దత్త అవతారం. పనికి మాలిన వాళ్ళు అందరూ మేము అవధూతలం, మేము గురువులం, మేము సద్గురువులం, మేము జగద్గురువులం అని పెట్టుకుంటే ఏం తమాషాలు ఆడుతున్నారా? షిరిడి సాయినాథుడు అంత ఇదిగా అమాయకుడిగా కనబడుతున్నాడా? పక్షవాతం రప్పించేస్తాడు. మళ్ళీ చపాతీలు తీయడం కాదు నోట్లో నూతులు. ఈ వెధవలు, ఈ జగద్గురువులు సద్గురువులు ఇలా పెట్టుకున్న వాళ్ళంతా ఈ ఎదవలకి ఏమీ శక్తులు ఉండవు. కానీ బాబా తలుచుకుంటే మాత్రం పక్షవాతం గ్యారంటీ. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి అన్ని డౌట్స్ సమాజంలో రేస్ చేసే వాళ్ళకి. అంటే నేను ఇప్పుడు అడిగిన నీకేం కాదు, నువ్వు యువర్ ఎడ్యుకేటింగ్, ఎన్లైటింగ్ ద స్టూడెంట్స్. అంటే వాళ్ళ భక్తుల నుంచి వాళ్ళని అడుగుతున్నావు, వాళ్ళకి ఇలా ఉంది సార్ ఏమిటి అని. వాళ్ళ మనోభావాలు మనము వాళ్ళ యొక్క దాని సందిగ్ధాలన్నీ పోగొట్టాలి. నీకు నాకు ఏం కాదు, మనం బాబా బిడ్డలం మనం. వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ డౌట్ తీరిపోవాలంతే. కాబట్టి షిరిడి సాయినాథుడు భగవంతుడే, భగవంతుడే, భగవంతుడే. యోగిరాజు, యోగిరాజు, యోగిరాజు. అవధూత, అవధూత, అవధూత. అరే మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి రా ఫస్ట్. అసలు సగం మందిని పెళ్ళాలు దండేస్తారు, బాబా దగ్గరకు వస్తారు. మీ ఆవిడని కన్విన్స్ చేసుకోండి చూద్దాం. మీ కాపురాలు సెట్ చేసుకోండి. మీ పిల్లలు 9th క్లాస్ పాస్ అయిన పిల్లలు కొరకొరాత వస్తారు, వాళ్ళ కంట్రోల్ చేసుకోండి ఫస్ట్. బాబాలు చెప్తున్నారు మీరు, బాబాల్ని తన్నేస్తారు వీళ్ళు. పిల్లలు బాబా వీళ్ళు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు అని బాధలు లేవు. బాబా మీద డిబేట్లు. షిరిడి సాయినాథుడి అంత వెటకారంగా ఉందా బాబా అంటే? ముస్లిం అయితే ఏంటి? ఇది సెక్యులర్లు గిక్యులర్లు తొక్కలా ప్రశ్నలు కాదు ఇది. మామూలు డిబేట్లు జరిగితే చూడు, తోలు తీసేస్తాను ఒక్కొక్కటి. హిందూ సంఘాలు లేవు, హిందూ సంఘాలు లేవు, తాటలేదు. అవన్నీ వేరు. ఆ డిస్కషన్లు ఎవరికి? మానవులకి. క్రిస్టియన్ మతస్థుల, క్రిస్టియన్ కులమా, లేకపోతే ముస్లిం కులమా, ముస్లిం రమణ వస్తారు, బాబాల జోలికి వస్తారు. ఏం మామూలు అంత దొంగ బాబాల్లాగా అనుకున్నారా షిరిడి సాయినాథుడిని? రాజాది రాజు ఆయన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఏం షిరిడి ఊరికనే ఫేమస్ అయిపోయిందా? ఒకటి ఫేమస్ చేసేస్తే అయిపోద్దా? ఆయన పిలుచుకుంటాడు బాబా. దత్తవతార్ యోగి రాజు ఆయన పిలుచుకుంటాడు, రారా బెటా రా అని. అదమ్మా, అందువలన తప్పు. బాబా విషయంలో ఇలా మాట్లాడకూడదు వీళ్ళు. ఇప్పుడు వరకు ఉన్న డౌట్లన్నీ క్లియర్ఫై చేసేసుకోవాలి వాళ్ళు. ఎక్కువ కూడా వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళ ఫేట్. నేను ఎంతోమందిని చూశాను, పెరాలసిస్లు వస్తారు. అసలు వీళ్ళ వయసులను ఆపుకోమను, ముసలోళ్ళు అవ్వకుండా. ఇంత పెద్ద శక్తిమంతులు బాబాని ప్రశ్నించేవాళ్ళు ముసలోళ్ళు అవ్వకుండా ఆపుకోమను, రోగాలు రాకుండా ఆపుకోమను, ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఆపుకోమను. వీళ్ళ సైడ్లో వేరే రాజకీయ నాయకుడు కబ్జా చేసేస్తాడు, ముందు చూసుకోమను. నా శిష్యుడు స్థలం 80 కోట్ల రూపాయలు పెట్టి కొన్నది ఒక ఎమ్మెల్యే దగ్గర కొంటే వాడు మొత్తం అమ్మేసి రిజిస్ట్రేషన్ అంతా చేసేసి ఇచ్చేసి వాడు బిల్డర్ అయ్యి కట్టుకుంటుంటే రౌడీలు పంపించాడు, ఆపేసుకున్నారు. కోర్టులకు వెళ్ళాలా, తర్వాత వెళ్తారు అవన్నీ. అలాంటి ప్రశ్నలు అడగరేళ్ళు. అలాంటి జోటికి వెళ్ళమచ్చు. హిందూ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు, ముస్లిం సంఘాలు వచ్చి వాళ్ళకి సాయం చేయొచ్చుగా, అవి చేయరు. బాబా ఎవిడా, బాబా ముస్లిమా, బాబా హిందువా, పెరాలసిస్ ఇచ్చేస్తాడు బాబా, పక్షవాతాలు ఇచ్చేస్తాడు, విడాకులు ఇచ్చేస్తాడు, భార్యాభర్తలను విడగొట్టేస్తాడు. ఒకడు వెంకట్రావు అనే కానిస్టేబుల్ ఆ పేరుతో సహా చెప్తున్నాడు, వాడు కొడుకు ఇలాగే. బాబా ఏం చేశాడు? కొట్టు చేస్తున్నారు వీళ్ళు. బాబాని తిడితే అంతే, దేవుడిని తిడితే, దైవ దోషణ తిడితే. శిశుపాలుడు ఏం చేశాడు? దైవ దోషణ చేశాడు. దైవ దోషణ చేస్తే ఏమైపోయింది? 100 తప్పుల వరకు ఒప్పుకున్నాడు, లేపి పాడేశాడు కృష్ణుడు. ఎవరెవరైతే డైవర్స్లు అయిపోయారో వాళ్ళు ప్రశ్నించుకోవాలా. అయిపోయిందా అంటే వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు బాబాలను తిట్టారేమో, కృష్ణుని తిట్టారేమో, రాముని తిట్టారేమో, జేసస్ని తిట్టారేమో, దేవుళ్ళని తిట్టారేమో. అసలు తప్పంటే ఏంటి? దైవ దోషణే పాపం. కావాలంటే దొంగ బాబాలను అడగండి. ఇప్పుడు ఉన్నారుగా దొంగ గురువులు, దొంగ బాబాలు, కాషాయ బట్టలు వేసుకుని దొంగ ప్రవచనకారులు, పండితులు కాకుండా ఇష్టం వచ్చినట్టు రెమెడీస్ చెప్పేవాళ్ళు. వీళ్ళని అడగండి రా. బాబా ఏం చేశాడు మీకు?